మంచి రాక్షసులు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక భార్య కొడుకుతో కలిసి బొమ్మల తయారీతో హ్యాండ్లర్ నివసించేవాడు. సింహాలు, గుర్రాలు, బండ్లు, రాజులు, దేవదూతలు, యువరాణులు పెయింటింగ్ మరియు ఎండబెట్టడం కోసం వర్క్షాప్ వదిలేసి ఇప్పటికే సిద్ధంగా ఉన్న సమీప గ్రామాలకు తీసుకుని వెళ్తూ ఉండేవారు. అమ్మేవారు. అతని భార్య అల్పాహారం, భోజనాన్ని సిద్ధంగా చేసి ఇచ్చేది. హ్యాండ్లర్కు ఆహారం అంటే చాలా ఇష్టం. అతని భార్య ఎంతో రుచికరంగా వంటలు చేసేది. బొమ్మలు అమ్మేందుకు రోజు 4 వేర్వేరు గ్రామాలకు వెళ్లేవారు. వేరే వేరే ఊళ్లకు వెళ్లి అక్కడ బొమ్మల్ని అమ్ముతూ ఉండేవారు. మీ భోజనం సిద్ధంగా ఉంది. ఇది చాలా మంచిగా స్మెల్ వస్తుంది. నేనిప్పుడే దీన్ని మొత్తం తినాలనుంది. నిజంగా మీరు ఈ ప్రపంచంలోనే చాలా మంచి కుక్ అయి ఉండాలి. బయలుదేరండి, లేకపోతే ఆలస్యం అవుతుంది. అవును, ఇప్పుడిక నేను వెళ్ళిపోవాలి. సాయంత్రం కలుద్దాం. బాయ్ ఫాదర్. బాయ్. స్కూల్లో సరిగ్గా చదువుకో. సమీపంలోని కొన్ని గ్రామాలకు వెళ్లడానికి హ్యాండ్లర్ తరచూ అడవిని దాటవలసి ఉండేది. చెట్ల నీడలో అడవుల్లో కాసేపు కూర్చుని తన భోజనాన్ని పక్షులకు, గుర్రపు శబ్దాలతో వింటూ మధ్యలో కూర్చుని తినడం ఇష్టపడేవాడు. ఇది అతనికి ప్రతిరోజు ఒక చిన్న పిక్నిక్ లాంటిది. ఒకరోజు అతన్ని తినడానికి కూర్చున్నప్పుడు ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. రుచికరమైన వాసన ఏమిటి? ఇది ఆహారం యొక్క సుగంధమా? ఇది చాలా బాగుంది. ఎంత రుచిగా ఉంటుందో. నేను దీన్ని రుచి చూడాలి. అలా ఆ మర్నాడు డెమినస్ హ్యాండ్లర్ రావడం కోసం ఎదురుచూసింది. అతను దూరంలో ఉండడం చూసి వెంటనే తనను తాను మార్చుకుంటూ చెట్టు కింద పడుకున్న ఒక యువతిగా మారింది. నిద్రపోతున్నట్టుగా నటించింది. హ్యాండ్లర్ అక్కడికి వచ్చి ఆమెను చూశాడు. ఇంత దట్టమైన అడవి మధ్యలో ఈ మహిళ ఇక్కడ ఏం చేస్తుంది? హలో సార్. ఎవరు మీరు? ఇలాంటి దట్టమైన అడవిలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు డోనా. పొరుగు గ్రామానికి చెందిందాన్ని. నేను పని కోసం వెతుకుతున్నాను, కానీ దారి తప్పాను. రివర్డేల్ గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? ఓ, నేను ఆ గ్రామం నుండే. మీరక్కడ ప్రత్యేకంగా ఎవరినైనా కలవబోతున్నారా? లేదు, నాకు పని కావాలి. నేను పశువుల్ని చూసుకోగలను, పొలాల్లో సాయం చేయగలను, ఇంటిని శుభ్రం చేయగలను. నేను చేయలేనిది వంట మాత్రమే. మా ఆవిడకి ఇంట్లో పనిలో సహాయానికి ఒకరు కావాలి అనుంది. మీరు మా ఇంట్లో పని చేయడానికి రాగలరా? తప్పకుండా, ఎందుకు కాదు? అయితే నాతో రండి. ఆ విధంగా హ్యాండ్లర్ రాక్షసుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన భార్య తనకు సహాయం చేయడానికి ఎవరైనా ఉండటం ఆనందించింది. దెయ్యం ఒక అద్భుతమైన పనివాడిగా నిరూపించబడింది. ఆమె ఇంటిని శుభ్రపరుస్తుంది, జంతువులను చూస్తోంది, తోటను అందంగా చేస్తోంది. త్వరలోనే హ్యాండ్లర్ కుటుంబ సభ్యులుగా ఒకరిలా అయిపోయింది. ఆ రాక్షసుకి హ్యాండ్లర్ భార్య వండిన ఆహారం ఎంతో ఇష్టం. మిస్సెస్ హ్యాండల్స్, మీరు ప్రపంచంలోనే ఉత్తమ కుక్ అయి ఉండాలి కదా? నేను కూడా తనకి అదే చెప్పాను. నేను ఎప్పుడూ ఇలాంటివి ఏమీ తినలేదు. నా 1000 సంవత్సరాల అడవిలో గడిచాయి. అడవిలో 1000 సంవత్సరాల నుండా? నన్ను క్షమించండి, నేను హాస్యం చేస్తున్నా. ఒకరోజు విషయం ఏమిటి హ్యారీ? డోనా, దీన్ని చూడు. నా బ్యాట్ ఇలా విరిగిపోయింది. మా నాన్న కనుక ఇక్కడ ఉంటే ఆయన దీన్ని బాగు చేసేవారు. నాకివ్వండి, నేను దాన్ని సరిచేస్తాను. నువ్వు దీన్ని ఎలా చేయగలిగావు? మ్యాజిక్, మంత్ర విద్య. ఏంటి? హాస్యం చేస్తున్నా హ్యారీ. హ్యాండ్లర్ భార్య ప్రతిదీ చూస్తోంది, వింటోంది.
ఆమె నుండి ఎంతో భయపడసాగింది. ఆ రాత్రి ఆమె హ్యాండ్లర్తో మాట్లాడింది. డోనా గురించి విచిత్రమైన విషయం ఉంది. ఎందుకు? తాను సమర్థవంతమైనది కాదా? చాలా ఎక్కువే సమర్థవంతురాలు. నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు. డోనా, నువ్వు ఆ బాల్ని తీసుకురాగలవా? తప్పకుండా. నువ్వు దాన్ని చూసావా? తాను మామూలు మనిషి కాదు. ఆమె ఒక మంత్రగత్తె. ఆమె గ్రామానికే ప్రమాదకరం కావచ్చు. హ్యాండర్స్ బయటికి రా. ఏం జరిగింది మిత్రమా? హ్యాండర్స్, వెంటనే తనను వదిలించుకో ఇప్పుడే. కానీ నాన్న, తను మన కుటుంబ సభ్యురాలు. తను నా ఫ్రెండ్. తను నా కోసం నా బాల్ని తీసుకుని వచ్చింది. ఇంకా మన కోసం ఎన్నో పనులు చేసింది. తను నీకు ఎంతో సహాయపడింది కదా అమ్మా. ఆమె మంత్రగత్తె. ఆమె ఎప్పటికీ స్నేహితురాలు కాలేదు హ్యారీ. మనం తన్ని వదిలించుకోవాలి. రాక్షసుని భయపెట్టడానికి గ్రామస్తులు టార్చెస్ తెచ్చారు. కానీ అకస్మాత్తుగా టార్చెస్ యొక్క మంట ఒక మనిషి గుడిసెను అంటుకుంది. అతని కొడుకు లోపల చిక్కుకున్నాడు. నాన్న, హెల్ప్! నా కొడుకు! తొందరగా నీళ్లు తండి. ఆగండి. నువ్వు నా కొడుకుని రక్షించావు. జాన్, నా బంగారు, నువ్వు బాగానే ఉన్నావుగా? తను నన్ను కాపాడింది అమ్మా. మీరు నా కొడుకును మంటల నుండి సురక్షితంగా బయటకు తెచ్చారు. చాలా ధన్యవాదాలు. చూసారా, నేను చెప్పాను కదా, డోనా మన శత్రువు కాదు. తన మన కుటుంబ సభ్యురాలు, మన స్నేహితురాలు. మమ్మల్ని క్షమించండి డోనా. మమ్మల్ని క్షమించండి. మీరు మీ అధికారాలను ఉపయోగించడాన్ని మేము చూసాము. కాదు, అది మీ తప్పు కాదు. నేను మీకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. నిజం ఏమిటంటే, మీ భర్త మీ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడాన్ని నేను చూసినప్పుడు ఆ మొత్తం భోజనాన్ని కోరికతో తినేయాలని అనుకున్నాను. అందుకే నేను ఈ రూపం తీసుకుని ఇక్కడికి వచ్చాను. నేను మీకు అబద్ధం చెప్పి ఉండకూడదు. నన్ను క్షమించండి. మీరు అద్భుతమైన కుక్ శ్రీమతి హ్యాండర్సన్. కానీ ఇప్పుడు నేను బయలుదేరే సమయం ఆసన్నమైంది. నువ్వు వెళ్ళొద్దు డోనా. నా స్థానం అడవిలో ఉంది హ్యారీ. కానీ మీరు కోరుకున్నప్పుడల్లా వచ్చేస్తాను, సరేనా? గుర్తుంచుకోండి, ప్రజలు మిమ్మల్ని విశ్వసించాలనుకుంటే మీరే నిజాయితీగా ఉండాలి. ప్రజలని వారు చేసే పనుల ద్వారానే గమనించండి. వారు కనిపించే తీరుతో కాదు. వారు దయతో ఉంటే వారు ఏ జాతికి చెందిన వారనేది పట్టింపు ఉండదు. వారు మనుషులైనా కూడా లేదా రాక్షసులైనా కూడా.